హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉండదు చూద్దాం. జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ. రెండో విడతపై 21న కేబినెట్ లో ఖరారు చేస్తాం. స్పెషల్ డ్రైవ్ ద్వారా డబుల్ ఇళ్ల పంపిణీ అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి. జూన్ 2వ తారీఖు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాలు చేయనున్నట్టు చూసుకోవచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులతో సమీక్షించి సో అసలైనటువంటి అర్హత ఉన్నటువంటి నిరుపేదలకి లబ్ధి చెందే విధంగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం రెండో విడత కార్యక్రమం ఆయన రూపుదిద్దుకున్నట్టుగా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా నిరుపేదలకి లబ్ధి చెందే విధంగా ఇందిరమ్మ ఇల్లులు దాని ఎంతో మంది నిరుపేదలకు ఏది ఇల్లులు కట్టుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి వారి కళ నెరవేర్చినట్టుగా చూసుకోవచ్చు. మనం ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించాం. సజావుగా వరి మొక్కజొన్న కొనుగోళ్లు ధాన్యం వెంటనే లారీలు తరలించాల్సిందే. అవసరమైతే పోలీస్ సాయంతో ధాన్యం సేకరణ లారీలు పంపకుంటే క్రిమినల్ కేసులు పెట్టండి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు. సజావుగా వరి మొక్కజొన్న కొనుగోలు కార్యక్రమాలు జరగాలి. సో ఎక్కడైతే ఈనాడు లారీ అసోసియేషన్స్ వాళ్ళు సో ఇట్లా లారీలు పంపించకుండా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ గురి చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. సో ఏదైతే గిట్టుబాటు ధర ఉంటుందో వాటిని పెడుతూ లారీ ఓనర్స్ కూడా రేట్స్ ఫిక్స్ చేసి ఆ లారీలను ఏది రెంట్ లీజ్ పరంగా ఒక వరి ధాన్యాన్ని తరలించడానికి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అకాల వర్షాలతోని రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆ వరి పంటల్లో కానీ రైస్ మిల్ దగ్గర కానీ రోడ్ల మీద ఆరబెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా సో త్వరగతిన యొక్క మొక్కజొన్న కానీ ఆ వరి ధాన్యాన్ని కానీ సేకరించేటటువంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. ధాన్యం సేకరణ మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని, అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు వెనుకాడొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదైతే కాంట్రాక్టర్ ఉంటాడో వరి కొనుగోలు కేంద్రం దగ్గర సో ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ అందుబాటు పెట్టక లారీలు తరలించడానికి అందుబాటు పెట్టకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆనాటి జైళ్లు దుర్భరంగా ఉండేవి. బ్రిటిష్ హయాంలో నరక ఉపాలుగా జైళ్లు. తాను ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లి వచ్చా. చెంచల్గూడలో మ్యూజియం, ఫీల్డ్ జైల్ ప్రారంభంలో గవర్నర్. సో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అదొక నరక కూపం లెక్క ఉండే జైళ్లు. సో ఆనాడు ఎమర్జెన్సీ కాలంలో నేను కూడా జైలు వేసి వచ్చిన అని చెప్పేసి ఇక్కడ గవర్నర్ గారు చెప్పడం జరుగుతుంది. కానీ సో జైళ్లలో కూడా మంచి వసతులు, ఖైదీలకి శిక్ష అనుభవించే వాళ్ళకి మంచి జైలు వాతావరణాన్ని అందించాలని చెప్పేసి ఇక్కడ గవర్నర్ గారు కోరినట్టుగా చూసుకోవచ్చు. సో వారిలో మార్పు తీసుకురావడానికి ఈనాడు జైలు అంటే శిక్షించే విధంగా కాదు, వారిలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అస్సాం సీఎం గా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ కార్యక్రమానికి ప్రధాని హాజరు. ఎన్డీ ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు రాక. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలో వరుసగా రెండోసారి సీఎం పదవిని చేపట్టిన తొలి భాజపా నేతగా హిమంత నిలిచారు. ఆయనతో పాటు మరో 4 మంత్రులు ప్రమాణం చేశారు. 11 గంటల 40 నిమిషాలకు ఇది అస్సాంలో సీఎం గా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూసుకోవచ్చు. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అయినట్టుగా చూసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారి నీట్ ప్రవేశ పరీక్ష రద్దు, పేపర్ లీక్ వ్యవహారంతో ఎన్టీఏ నిర్ణయం, సిబిఐ విచారణకు ఆదేశించినట్లు వెల్లడి. చదువుకొని ప్రిపేర్ అయినటువంటి వారికి ఈ విధంగా పేపర్ లీక్ అయితే మరలా వాళ్ళు కాలయాపన చేయడం, ఉద్యోగాల గురించి ఎదురు చూసి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ విధంగా పేపర్ లీక్ అనగానే ఎంతో మంది విద్యార్థులు నష్టపోయేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2026 రద్దు చేశారు. పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్ లో లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పెను దుమారం రేపాయి. సో ఈ నేపథ్యంలో పరీక్షని వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. విద్యార్థుల పరిస్థితిగా అగమ్య గోచరంగా ఉంటుంది అనమాట. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ గా జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్ గా రవిశంకర్ ఎన్నిక. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనట్టుగా చూసుకోవచ్చు. సో ప్రభుత్వం మంచిగా నడపాలి, ప్రజలకు మంచి నాయకత్వం అందించాలి, ప్రజలకి అన్ని విషయాల్లో తోడు ఉండేటటువంటి నాయకత్వ లక్షణాలు కూడుకున్నటువంటి టీవీకే పార్టీ మరి ఏ విధంగా ముందుకెళ్తో చూడాలి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సో వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయంట. చూద్దాం. సనత్ నగర్ టీమ్స్ లో వైద్య సేవలకు ట్రయల్ రన్. సో జనాలకి టీమ్స్ లో వైద్య సేవలు ట్రయల్ రన్ అందే విధంగా ఈనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుపేదలకు అండగా ఇలా ఓన్లీ సిటీ సర్కిల్ లో ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో దూరం ఉండేటటువంటి వాళ్ళు హైదరాబాద్ కి రావడం కాకుండా ప్రజలకి ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి ఫెసిలిటీస్ తో కూడుకున్నటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. కృష్ణా జలాల వినియోగంపై చర్చ. ఏపీకి 10, తెలంగాణకు 16 టీఎంసీల కేటాయింపు. ఏపీ తెలంగాణ తాగునీటి అవసరాల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు KRNB సమావేశంలో నిర్ణయించినట్టుగా చూసుకోవచ్చు. ఇక అట్లనే ఉంటది కానీ తరలించుకోతూనే ఉంటారు అన్నమాట. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా దృష్టి. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ దాదాపు 6 గంటలుగా సాగింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వివిధ అంశాలపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్ఛార్జీల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్యమైన విషయాలపై కేసీఆర్ అధ్యక్షతన చర్చ జరిగినట్లు చూసుకోవచ్చు. ముఖ్య నేతలతోనే చర్చలు జరిపినట్టుగా చూసుకోవచ్చు పార్టీ బలోపేతానికి. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.